హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఇదిగో చూడండి, ఈ గ్లాస్ తోటి సేమియా తీసుకున్నానండి, 2 గ్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు నేను గ్యాస్ పైన బాండీ పెట్టేసి, ఇదిగో చూడండి, ఇప్పుడు ఈ సేమియాని బాండీలో వేసేసి సిమ్లో ఉంచి ఫ్రై చేయాలండి. సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేయండి, అక్కడే నుంచొని. చాలా టేస్టీగా ఉంటుందండి సేమియా ఉప్మా. కనుక ఇలా ట్రై చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా సిమ్లో ఉంచి ఫ్రై చేస్తున్నాను నేను. ఇదిగో చూడండి, ఇలా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన వాటిని మనం ప్లేట్లోకి తీసుకుందామండి. ఇదిగో చూడండి, నేను ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం ఈ బండి గ్యాస్ మీద పెట్టేసి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని సిమ్లో ఉంచి వేడైన తర్వాత పల్లీలు వేసుకోవాలి. సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేయండి అండి. పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి, ఉప్మా కూడా టేస్ట్గా ఉంటుందండి సిమ్లో ఉంచి ఫ్రై చేశారంటే. ఇదిగో చూడండి, ఇలా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో పోపు దినుసులు వేసుకుందామండి. చూడండి, నేను వేస్తున్నాను. ఇప్పుడే కరివేపాకు కూడా వేస్తున్నానండి ఇందులో. ఇప్పుడు ఇవి మళ్ళీ మనం సిమ్లో ఉంచి ఫ్రై చేయాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలండి. 1 గ్లాసు సేమియాకి 2 గ్లాసుల నీళ్ళు చొప్పున పోసుకోవాలండి. నేను వాటర్ పోసేసాను. ఇవి కొంచెం తెరలాలి. ఇదిగో చూడండి, ఇలా తెరులుతున్నప్పుడు ఇప్పుడు నేను కొంచెం దీంట్లో సాల్ట్ వేస్తున్నాను. చూడండి, సాల్ట్ వేసుకోవాలి. ఇవి ఇంకొంచెం తెరలనివ్వాలి. చూడండి, ఇలా తెరిలిపోయినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో సేమియా వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ సేమియా వేసుకున్న తర్వాత మనం దీన్ని గరిటెతోటి నిదానంగా కలుపుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా అంతా నీట్గా కలుపుకోవాలి. ఇక్కడే ఉండి సిమ్లో ఉంచి కలుపుతూ ఉడకనివ్వండి. ఇదిగో చూడండి, ఇలా ప్రిపేర్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉప్మా ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.